Hi, good evening, everybody. Dear students, today graphology handwriting analysis లో భాగంగా టుడే స్మాల్ లెటర్స్ గురించి ఇంగ్లీష్ లెటర్స్లో స్మాల్ లెటర్స్ గురించి మనం ఈరోజు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. స్మాల్ లెటర్స్ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మనకు స్మాల్ లెటర్స్కు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్, 3 జోన్స్ ఉన్నాయి అన్నమాట. ఇందులో అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. అంటే 4 లైన్స్ 1 2 3 4 లైన్స్ లో అప్పర్ లైన్, దిస్ ఇస్ అప్పర్ లైన్, దిస్ ఇస్ ఎండ్ లైన్, దిస్ ఇస్ బేస్ లైన్, దిస్ ఇస్ లోయర్ లైన్. 4 లైన్స్ 3 గ్యాప్స్ వస్తాయి. 3 గ్యాప్స్ లో అప్పర్ లైన్ హెడ్ లైన్ మధ్యలో గ్యాప్ వచ్చేసి అప్పర్ జోన్ అంటాం. అలాగే హెడ్ లైన్ బేస్ లైన్ మధ్యలో గ్యాప్ ను మిడిల్ జోన్, బేస్ లైన్ లోయర్ లైన్ మధ్యలో గ్యాప్ ను లోయర్ జోన్ అంటాం. దిస్ ఇస్ స్మాల్ లెటర్స్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం స్మాల్ లెటర్స్ లో ఉన్నటువంటి లెటర్స్ ను అప్పర్ జోన్, మిడిల్ జోన్ లెటర్స్ గా మనం డివైడ్, మిడిల్ జోన్, లోయర్ జోన్ లెటర్స్ గా 3 జోన్స్ ఆఫ్ లెటర్స్ గా మనం డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ అప్పర్ జోన్ లెటర్స్ అప్పర్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్ తాగుతూ మిడిల్ అప్పర్ జోన్, మిడిల్ జోన్ మధ్యలో కరెక్ట్ యూనిఫామ్ గా రాయాల్సి వస్తుంది. అప్పర్ జోన్ లెటర్స్ బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి అనేటువంటి 7 లెటర్స్ వస్తాయి అన్నమాట. అలాగే మిడిల్ జోన్ లెటర్స్ ఫార్ములా ఆధారంగా మనకు మిడిల్ జోన్ లెటర్స్ బేస్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్ మధ్యలో రాయాలి. ఇవి ఓన్లీ మిడిల్ లో మాత్రమే ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ఏ, సి, ఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, జెడ్. అలాగే ఫార్ములా ఆధారంగా లోయర్ జోన్ లెటర్స్ వచ్చేసి మిడిల్ టు లోయర్, అంటే హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్ తాగుతూ ఉంటాయి అన్నమాట. లోయర్ జోన్ లెటర్స్ జి, జే, ఈ, క్యూ, వై. ఈ హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్ లైన్ తాగుతూ ఉన్నటువంటి లెటర్స్ ను లోయర్ జోన్ లెటర్స్ అంటారు. సో మనం ఇప్పుడు ఏదైనా మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు కంటెంట్లో స్మాల్ లెటర్స్ చాలా కేర్ఫుల్గా రాయాలి. ఇవి ఎవరైతే వీటిని బాగా ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ మాత్రమే కంటెంట్ చాలా చూడడానికి చాలా లెజిబుల్గా ఉంటుంది. గ్రాఫాలజీ బేస్డ్గా ఈ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం గ్రాఫాలజీ ప్రకారం ఈ లెటర్స్ ఎవరైతే బాగా ప్రజెంట్ పేపర్ మీద ప్రజెంట్ చేయగలుగుతుందో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎంతో తెలియజేస్తుంది. కాబట్టి మనం లైఫ్లో సక్సెస్ఫుల్గా మనం ఏదైనా సాధించాలంటే మనం ఈ యొక్క లెటర్స్ మనం గ్రాఫాలజీ బేస్డ్గా మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి గ్రాఫాలజీ చెప్తుంది. ఇది మనం గ్రాఫాలజీ అనేది మనం రాసే హ్యాండ్ రైటింగ్ను అధ్యయనం చేస్తుంది. అది మంచి అంటే అధ్యయనం చేయడం వల్ల మనం రాసే లెటర్స్లో ఉన్నటువంటి ఏవైతే బ్యాడ్ స్ట్రోక్స్ అయితే ఉన్నాయో అవి మన యొక్క ఆ స్ట్రోక్స్ అనేవి మన మీద వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ బ్యాడ్ స్ట్రోక్స్ మనం ప్రాక్టీస్ ద్వారా గ్రాఫోథెరపీ ద్వారా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకు ఒక మంచి పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అనాలిసిస్ చేయాల్సిన ఉంది. కాబట్టి ఈ అనాలిసిస్ చేసి దీని ప్రకారమే మనం లెటర్స్ రాయాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.